హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 ఫలితాలను ఎట్టకేలకు నిన్న నైట్ విడుదల చేయడం జరిగింది. గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు ఈరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ రూపంలో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల, ధృవీకరణ పత్రాల పరిశీలనలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు త్వరలోనే వెల్లడి అని ఇక్కడ టీఎస్పీఎస్సీ పేర్కొనడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు, అసలు ఈ యొక్క గ్రూప్ 4 ఫలితాల గురించి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసుల పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితా ఇక్కడ జిఆర్ఎల్ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇందులో 7,26,837 మంది అభ్యర్థుల ర్యాంకులు పొందుపరిచినట్లు పేర్కొంది. ధృవీకరణ పత్రాల పరిశీలనలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఇక్కడ మీకు చెప్పినటువంటి జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాను విడుదల చేశారు. వెబ్సైట్లో వెళ్ళి మీరు ఆ యొక్క పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని అందులో మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చిందో, మీకు మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్నీ క్లియర్గా ఆ యొక్క పీడిఎఫ్లో చూసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ర్యాంక్, అదేవిధంగా మీ మార్క్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ధృవీకరణ పత్రాల పరిశీలనలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. తిరస్కరించిన అభ్యర్థుల వివరాలను జిఆర్ఎల్లో పొందుపరచలేదని స్పష్టం చేసింది. ఇక్కడ తిరస్కరించినటువంటి అభ్యర్థుల యొక్క వివరాలను జనరల్ మెరిట్ జాబితాలో పొందుపరచలేదని క్లియర్గా మనకి ఇక్కడ రాయడం జరిగింది. మొత్తం 300 మార్కులకు గాను అత్యధికంగా వచ్చినటువంటి మార్కులు చూసినట్లయితే 220.458 మార్కులతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థి ప్రథమ స్థానంలో నిలిచడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థి 220 మార్కులతో అత్యధిక 300 మార్కులకు గాను 220.458 అత్యధిక మార్కులతో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. రాష్ట్రంలో గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ 2022 డిసెంబర్ 1న ఉద్యోగ ప్రకటన, అంటే 2022 19-2022 జారీ చేసింది. 2022 డిసెంబర్ 1న ఉద్యోగ ప్రకటన అయితే జారీ చేసింది. ఈ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జూలై 1న ఉదయం మధ్యాహ్నం నిర్వహించినటువంటి పేపర్ 1, పేపర్ 2 రాత పరీక్షలకు దాదాపు 7.6 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన తుదికిని అక్టోబర్ 6న టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పేపర్ 1లో 7, పేపర్ 2లో 3 కలిపి మొత్తం 10 ప్రశ్నలు తొలగించింది. 2 పేపర్లో మొత్తం 13 ప్రశ్నలకు సమాధానంలో మార్పులు చేయగా ఇందులో 5కి 1 కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొంది. తుదికి ఆధారంగా అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం కమిషన్ పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ కేటాయించకుండా మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నియామక సంస్థలకు తెలిపింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో టీఎస్పీఎస్సీ జిఆర్ఎల్ను ప్రకటించిందని మనకి ఇక్కడ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ రూపంలో మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు 40 మంది ఎంపిక. వైద్య విధాన పరిషత్తులో ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు ఎంపికైన 48 మందితో తుది జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఫ్రెండ్స్, జోన్ 5 కింద 17 మంది, జోన్ 6లో 37 మంది పోస్టులకు ఎంపిక కావడం జరిగింది. నిన్న ఫిజియోథెరపీ పోస్టులకు 46 మందిని ఎంపిక చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మనకు ప్రెస్ నోటీస్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇక గ్రూప్ 4 ఫలితాలు వచ్చేసి నిన్న విడుదల చేయడం జరిగింది. నిన్న నైట్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ టైంలో మనం వీడియో చేయలేకపోయాం. కాబట్టి ఈరోజు మనకు
మార్నింగే ఇక దీని గురించి వచ్చినటువంటి ఆర్టికల్కి సంబంధించినటువంటి మనకు న్యూస్ ఆర్టికల్స్ రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మీకు గ్రూప్ 4 ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే అందజేయడం జరిగింది. మీకు మీ యొక్క ఇక్కడ ర్యాంక్ తెలుసుకోవడానికి మీకు పీడిఎఫ్ను మీకు వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీకు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ర్యాంక్ని చెక్ చేసుకోండి. మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, అదేవిధంగా మీకు మార్క్స్ ఎన్ని వచ్చింది. మీకు త్వరలోనే ఇక్కడ ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ జిఆర్ఓలో మెన్షన్ చేసినటువంటి అభ్యర్థులలో ఎవరిని ధృవీకరణ పత్రాలకు ఎంపిక చేస్తారనేది మనకు తర్వాత టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ 4 ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తున్నట్టు రెగ్యులర్గా మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.